హైదరాబాద్ నాచారంలో దారుణం చోటు చేసుకుంది. మద్యం సేవించే క్రమంలో జరిగిన ఒక చిన్న గొడవలో అన్ననే హత్య చేశాడు ఒక తమ్ముడు. సంక్రాంతి రోజు అర్ధరాత్రి మేడపైన మద్యం సేవించడానికి అన్నదమ్ములు ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ క్రమంలోనే తమ్ముడిని అన్న గ్లాస్ అడగడంతో వివాదం చోటు చేసుకుంది. దీంతో అన్నను 3 అంతస్తుల భవనంపై నుంచి కిందకు తోసేశాడు తమ్ముడు. స్థానికులు ఆ విషయాన్ని గమనించి అన్నను హాస్పిటల్కి తీసుకువెళ్తూ ఉండగా మృతి చెందాడు. నాచారం పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. హైదరాబాద్ నాచారంలో అన్నదమ్ముల మధ్య జరిగిన గొడవ పండుగ పూట హత్యకు దారితీసింది. దీనిపై పోలీసులు విచారణ జరిపిస్తున్నారు. స్థానికులు కూడా దీనికి సంబంధించిన సమాచారం అందించడం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ అజీం అందిస్తారు. అజీం, చెప్పండి. నాచారంలో సంక్రాంతి పండుగ ఒక కుటుంబంలో విషాద చేయాలని చేసింది. అన్నదమ్ముల మధ్య ఏదైతే పండుగ పూట చిన్న గొడవ, అసలు దానికి గొడవ అనడానికి కూడా ఉండదు. ఏదైతే వారిద్దరు కలిసి కూడా ఒకే ఇంటి దగ్గర కూర్చొని ఏదైతే మద్యం చేస్తున్నటువంటి సమయంలో గ్లాసు అడిగినందుకు అన్న ఇవ్వకపోవడంతో తమ్ముడు ఇద్దరి మధ్య కాస్త ఏదో చిన్నపాటి వాగ్వాదం జరిగిందని చెప్పి కూడా పక్కన స్థానికులు అయితే తెలియజేస్తున్నారు. అది పూర్తి వివరాలు తెలియాల్సిన అంటే చిన్నపాటి గ్లాస్ ఇవ్వకపోవడం పైన ఇంత పెద్దగా జరిగిందా, లేదంటే ఇద్దరు మాటలు అనుకున్నారా, కుటుంబానికి సంబంధించిన సమస్యలు ఏమైనా గతంలో ఉండేనా, ఇలాంటి చిన్న డిస్కషన్స్ కూడా జరిగినట్టయితే వారి నేపథ్యంలో అన్నను 3వ అంతస్తు నుంచి తమ్ముడు తోసేసినట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో అక్కడ స్థానికులు వెంటనే హాస్పిటల్ తీసుకువెళ్ళారు. అప్పటిలోపే అన్న మరణించినట్టు తెలుస్తుంది. దీంతో పోలీసులు ఆ కేసు నమోదు చేసి తమ్ముడిని అదుపులోకి కూడా తీసుకున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు పోలీసులు సేకరించడం కూడా జరుగుతుంది. సో మనం ఆ గ్లాస్ వివాదం కేవలం గ్లాస్ వల్ల పుట్టినటువంటి మద్యం సేవించడం వల్ల జరిగినటువంటి ఫ్రస్ట్రేషన్ వల్ల జరిగిందేనా, లేదంటే ఇంతకు ముందు కుటుంబ తగాదాలు ఉండడం లేదు, పైన ఇద్దరు ఒకరు మాటలు ఏమైనా అనుకున్నారా అనే అంశంపై కూడా పోలీసులు ఆరాధించి కేసు నమోదు చేసుకున్నట్టు తెలుస్తుంది.